హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి. ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా వేపుకోండి. ఆయిల్లో మంచిగా ఉడికేటట్టు పచ్చివాసన పోవాలి. అలానే అల్లం పేస్టు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట. పచ్చివాసన పోతే మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. అలానే చిక్కుడుకాయ వేసుకుంటున్నాను. మొత్తం చిక్కుడుకాయ వేసుకొని నీట్గా కలుపుకుంటున్నానండి. చిక్కుడుకాయ కూడా నూనెలో మంచిగా ఉడకాలి. మంచిగా నూనె అనేది చిక్కుడుకాయకి కూడా పడితే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అలానే కారం, తగినంత ఉప్పు వేసుకోండి. చిక్కుడుకాయకి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. అలానే కారం వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలుపుకోండి. మొత్తం చిక్కుడుకాయకి పట్టాలి. ఆ తర్వాత 2-3 టమాటాలు కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకోండి. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు టమాటాలు మొత్తం నూనెలో ఉడికేటట్టు మూత పెట్టుకున్న తర్వాత తీసి చూడండి. టమాటాలు మొత్తం ఉడికిపోయి ఉంటాయి. కర్రీలో మంచిగా ఉడికిపోయిన తర్వాత తీసిన తర్వాత చిక్కుడుకాయ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోండి మూత పెట్టేసుకొని. 4-5 నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ఉడికిందా లేదా అని చూసుకోండి. నాకైతే మంచిగా ఉడికిపోయింది. చిక్కుడుకాయ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. కొత్తిమీర ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకే సూపర్ ఉంటుంది. అసలు మీరు కూడా స్కిప్ చేయకుండా కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీ ఇష్టం, అది చాయిస్. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకవేళ కర్రీ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై వీడియో. థ్యాంక్ యూ.